హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. రైల్వే నుండి 2026లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి రిక్రూట్మెంట్కి అయితే నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మే 15th 2026 నుండి జూన్ 14th 2026 వరకు ఈ అప్లికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 11,127 వేకెన్సీస్ అయితే ఇండియా వైడ్గా ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్లో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 1,420 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ చూసుకున్నట్టయితే లెవెల్ 2 పే స్కేల్లో ఏఎల్పి ఉండడం జరుగుతుంది. బేసిక్ పే వచ్చేసి 19,900 బేసిక్ పే అయితే ఉంటుంది. టోటల్ అలవెన్సెస్ తో కలిపి మనకి ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 35 to 40 ఫస్ట్ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే రావటం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే A1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. సో మనం ఫిజికల్ గా ఫుల్లీ ఫిట్ ఉంటేనే ఈ జాబ్ కి ఎలిజిబుల్. ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ కి ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th ప్లస్ ఐటీఐ చేసిన విద్యార్థులు, 10th ప్లస్ డిప్లొమా చదివిన విద్యార్థులు, 10th తర్వాత అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు అండ్ బీటెక్ చదివిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ అన్ని స్ట్రీమ్స్కి అన్ని గ్రూప్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. కొన్ని పర్టికులర్ గ్రూప్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఆ స్ట్రీమ్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే మీరు నోటిఫికేషన్ని చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే జూలై 1st 2026న 18 to 30 ఇయర్స్ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి మాత్రమే. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ కి అయితే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీ క్యాండిడేట్స్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 250 రూపీస్ ఫీజు ఉండడం జరుగుతుంది. మీరు కనుక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీకు ఈ 250 రూపీస్ రిఫండ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 400 రూపీస్ రిఫండ్ చేయటం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఈ 3 ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఫైనల్ మెరిట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ రావటం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్స్ ఈ సబ్జెక్ట్స్ అయితే ఉండటం జరుగుతుంది. టోటల్ గా 75 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉండడం జరుగుతుంది అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 75. టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes టైం అయితే ఉంటుంది అండ్ ప్రతి నెగిటివ్ ఆన్సర్ కి 1/3 మార్క్ అయితే నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని 2 రకాల సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ 3 సబ్జెక్ట్స్ అయితే పార్ట్ ఏలో ఉండడం జరుగుతుంది అండ్ పార్ట్ ఏ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు జాబ్ రావాలంటే. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes టైం అయితే ఉంటుంది. పార్ట్ బి సిలబస్ చూసుకున్నట్టయితే ఇది మీ ట్రేడ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని దీంట్లో వస్తాయి అండ్ పార్ట్ బి అనేది మ్యాండేటరీ క్వాలిఫికేషన్. ఇది జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే, కానీ ఇది మ్యాండేటరీగా క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ మీకు పార్ట్ ఏలో 100 out of 100 వచ్చి పార్ట్ బిలో క్వాలిఫై అవ్వకపోతే మీ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వనట్టే. సో పార్ట్ బి అనేది మ్యాండేటరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో టోటల్ గా 75 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్ కి అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అయితే ఉంటుంది.
ఈ 75 మార్క్స్ కి క్వాలిఫై మార్క్స్ చూసుకున్నట్టయితే 35% ఆఫ్ 75 మార్క్స్ అంటే అప్రాక్సిమేట్ గా 75 కి మీకు 27 వస్తే మీరు క్వాలిఫై అవుతారు. అప్పుడే మీ పార్ట్ ఏని వ్యాలిడేట్ చేస్తారు. ఇది కనుక క్వాలిఫై అవ్వకపోతే పార్ట్ ఏని అసలు వ్యాలిడేట్ చేయరు. సో పక్కాగా 27+ మార్క్స్ అయితే పార్ట్ బిలో రావాల్సి ఉంటుంది. అలాగే పార్ట్ ఏలో పార్ట్ బిలో రెండు పార్ట్స్ లో 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. పార్ట్ బికి సంబంధించిన సిలబస్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ లో ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ ని డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్, అలాగే ఏ ట్రేడ్ వాళ్ళకి ఆ ట్రేడ్ సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అది మీరు అప్లై చేసుకునేటప్పుడే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 కూడా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి పర్టికులర్ సిలబస్ ఏమి మనకి నోటిఫికేషన్ లో ఇవ్వలేదు, కానీ మనకి సైట్ అయితే నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ సైట్ లోకి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ ఆర్ సిలబస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ ని చెక్ చేయండి, ఆ సైట్ ని చెక్ చేసి సిలబస్ ఏంటో తెలుసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ ఫైనల్ మెరిట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏఎల్పి ఎగ్జామ్ కి ఫైనల్ మెరిట్ ఎలా తీస్తారంటే 50% మార్క్స్ ఫ్రమ్ సిబిటి టు పార్ట్ ఏ. పార్ట్ బి అనేది క్వాలిఫికేషన్ మాత్రమే. పార్ట్ ఏలో నుంచి వచ్చిన మార్క్స్ లో 50%, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి వచ్చిన మార్క్స్ లో 50%. రెండు యాడ్ చేస్తే వచ్చే మార్క్స్ ని ఫైనల్ మెరిట్ గా తీస్తారు. వాళ్ళు ఒక కట్ ఆఫ్ ఇస్తారు, ఈ రెండు కలిపితే మీరు ఆ కట్ ఆఫ్ దాటితే మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. అలా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అండ్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ రెండు ఉంటాయి. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ లో కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఐసైట్ ఇవన్నీ క్లారిటీగా చూస్తారు A1 స్టాండర్డ్స్ కాబట్టి. సో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసిన స్టూడెంట్స్ కి జాబ్ రావటం జరుగుతుంది. ఫైనల్ గా ఏఎల్పి జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే క్వాలిఫికేషన్ కూడా ఉంటే, మీరు అప్లై చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి rrb.apply.gov.in, లేదా మీకు చాలా ఆర్ఆర్బి సైట్స్ ఉంటాయి. ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి చెన్నై, ఆర్ఆర్బి గౌహతి, ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఏ జోన్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జోన్ సైట్ లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఇంకా రైల్వే నుండి ఈ ఇయర్ లో 3 to 4 months లో 9 to 10 నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.